ప్రార్థన అనేది ఇల్లు, వ్యాపారం, ఉద్యోగం, కొడుకు, కుమార్తె, ప్రాపంచిక సుఖాలు, సంపద లేదా ఇతర విషయాల కోసం కాదు అని మన పెద్దలు భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలో ఒక శ్లోక రూపంలో తెలియజేశారు. ప్రార్థన అనే పదానికి అర్థం అంటే ప్రత్యేకమైనది, ఉత్తమమైనది, అత్యున్నతమైనది. అర్థన అంటే అభ్యర్థన. ప్రార్థన అంటే ప్రత్యేకమైన అత్యున్నత అభ్యర్థన. భగవంతుని ప్రార్థించడం అనే పురాతన సాంప్రదాయం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం రూపొందించారు. నిజానికి ఆలయం మెట్ల మీద నిశ్శబ్దంగా కూర్చుని ఒక శ్లోకం చదవాలి. కానీ ఆ పద్ధతిని, మంత్రాన్ని చాలామంది ప్రజలు మర్చిపోయారు. దర్శనానంతరం గుడి మెట్లపై కూర్చుని ఈ శ్లోకాన్ని పఠించాలి. అలా చేయడం ద్వారా జీవితంలోని చాలా కలవరపరిచే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలు పొందుతారు. ఆ శ్లోకం ఏమిటంటే, అనాయాసేన మరణం వినాదేన్యేన జీవనం దేహాంత తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. అనాయాసేన మరణం అంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా చనిపోవాలి. ఎప్పుడూ అనారోగ్యం బారిన పడకుండా, మంచానికే పరిమితం కాకుండా బాధతో చనిపోకూడదు. రోజువారీ జీవితాన్ని గడుపుతూనే మా జీవితాలను వెళ్ళనివ్వు అని అర్థం. వినాదైన్యేన జీవనం అంటే ఒకరిపై ఆధారపడే జీవితం ఉండకూడదు. ఆశ్రయం కోసం ఎప్పుడూ ఎవరితోనూ ఉండాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి పక్షవాతం వచ్చినప్పుడు ఇతరులపై ఆధారపడినట్లే పక్షవాతం లేదా నిస్సహాయంగా మారవద్దు. భగవంతుని దయతో జీవితాన్ని ఇతరులపై ఆధారపడకుండా, సహాయం కోసం ఇతరులను వేడుకోకుండా జీవించడం అని అర్థం. దేహాంతే తవ సాన్నిధ్యం అంటే మరణం ఎప్పుడు వచ్చినా అది భగవంతుని సన్నిధిలో వచ్చేలా ఉండాలి. భీష్మ పితామహుడి మరణం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఆయన ముందు నిలబడ్డాడు. అలా దైవ దర్శనం చేసుకుంటూ ప్రాణాన్ని వదిలేలా చూడమని అర్థం. దేహిమే పరమేశ్వరం అంటే ఓ దేవ, మాకు అలాంటి వరం ఇవ్వు అని భగవంతుడిని ప్రార్థించడం. భగవంతుడిని ప్రార్థిస్తూ పై శ్లోకాన్ని పఠించాలి. ఉద్యోగం, కారు, బంగళా, అబ్బాయి, అమ్మాయి, భర్త, భార్య, ఇల్లు, డబ్బు మొదలైనవి అంటే ప్రాపంచిక విషయాలు అడగవద్దు అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే మన గురించి మనకు తెలిసిన దానికంటే భగవంతునికే బాగా తెలుసు. మన అర్హత మేరకు ఏమివ్వాలో ఆయనే మనకు ఇస్తాడు. అందుకే ఆలయంలో దర్శనం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా కూర్చుని ప్రార్థన చేయాలి. దర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడల్లా కళ్ళు తెరిచి భగవంతుని దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. కొంతమంది కళ్ళు మూసుకుని నిలబడి భగవంతుడిని ప్రార్థిస్తారు. పరమాత్మని దర్శనానికి వచ్చిన మనం కళ్ళు మూసుకోవడం ఎందుకు? కళ్ళు తెరిచి భగవంతుని రూపాన్ని, నిజస్వరూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని చూడండి. మన మనసు అలౌకిక ఆనందంలో మునిగిపోయేలా భగవంతుని దివ్యమంగళ స్వరూపంతో మన కళ్ళల్లో నిండిపోయేలా దర్శనం చేసుకోండి. దర్శనానంతరం గుడి మెట్ల మీద కూర్చున్నప్పుడు మన కళ్ళు మూసుకొని మనం చూసిన భగవంతుని స్వరూపాన్ని ధ్యానించాలి. కళ్ళు మూసుకొని మనసు లోపల ఉన్న ఆత్మను ధ్యానించండి. ధ్యానంలో భగవంతుడు కనిపించకపోతే ఆలయానికి తిరిగి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకోండి. పై శ్లోకాన్ని కళ్ళు మూసుకుని పఠించండి. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, మనం దర్శనం చేసుకున్నప్పుడు మన ప్రాపంచిక అవసరాలు, కోరికలను నెరవేర్చగలిగే శక్తి సామర్థ్యాలున్న సర్వశక్తిమంతుడిని చూడటానికి బదులుగా మన ఆత్మలో ఆయన రూపం ముద్రపడేలా చేయాలి. ఆలయం మెట్లపై కూర్చొని పై శ్లోకాన్ని గుర్తు చేసుకుంటూ భగవంతుని ప్రార్థించాలి. జై శ్రీరామ్.